కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ఒక 2 నెలల క్రితమే దీన్ని సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు ఆగకూడదు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను 2 కళ్ళుగా భావిస్తూ సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకుపోతున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ప్రధానంగా రైతులందరికీ 2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ కూడా పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని మాట కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రుణాల మాఫీకి సిద్ధమైందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 18 జూలైన 1 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 31 జూలై నాడు 1,50,000 రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల యొక్క రుణమాఫీ జరిగింది. ఈ నెలాఖరులోగా 15 ఆగస్టు లోపటే చేస్తామంటున్నారు. ఈ నెలాఖరులోగా 2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ కాబోతున్నాయి. ఆ పైన 2 లక్షలు ఆ పైన పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. దానికి కూడా సమయం తీసుకొని రైతులందరికీ ఒకేసారి చెప్పే విధంగా పంట రుణాలను మాఫీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా ఈ పంట రుణాలను మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయినా రైతు బాగుండాలి, రైతులు సుఖంగా ఉండాలనే ఆలోచనతోనే విడతల వారీగా కాకుండా అనవసరంగా రైతు ఇబ్బంది పడకుండా ఒకేసారి పంట రుణాలను మాఫీ చేస్తున్నందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాల్సి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, అయినా కూడా రైతుల యొక్క రుణాలను మాఫీ చేయాలి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల పక్షాన నిలబడాలనే ఆలోచనతోని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా సెప్టెంబర్ మాసంలో ఆగస్టులో రైతు రుణమాఫీ పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ మాసంలో ఈ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటకు గాను రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు అనేది రైతు భరోసాను కూడా సెప్టెంబర్ మాసంలో రైతులకు ఇవ్వాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నారు. ఒకవైపు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూనే మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూనే సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలియదు కాదు, ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, సీఎంఆర్ఎఫ్ కానీ, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, అదేవిధంగా మనకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గృహవసరాలకు కానివ్వండి, వచ్చే నెలలో అంటే ఈ నెలలో ఆగస్టు నెలలో ఇందిరమ్మ ఇళ్లకు గైడ్ లైన్స్ రాబోతున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మన నియోజకవర్గంలో ఉన్న ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేయబోతున్నామని చెప్పి మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయి. ఈ 3,500 ఇందిరమ్మ ఇల్లు కూడా మీ అందరితో గ్రామాల వారీగా మాట్లాడి నిజమైన పేదవాళ్ళు ఎవరైతున్నారో అరువులు ఎవరైతున్నారో రాజకీయాలకు అతీతంగా ఏ రకమైన పైరేవి లేకుండా 1 రూపాయి ఖర్చు లేకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేపిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా మా పార్టీ నాయకులు కానీ, పెద్దలందరికీ కానీ, మీడియా మిత్రులకు కానీ, లబ్ధిదారులకు కానీ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. స్టేషన్ కల్పూర్ నియోజకవర్గంలో అందరం కలిసి సాధ్యమైనంత మేరకు అవినీతిని తగ్గించే ప్రయత్నం చేద్దాం, అక్రమాలను తగ్గించే ప్రయత్నం చేద్దాం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సహాయం విషయంలో ఎవరు కూడా ఎవరికి 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులకు కానీ లేకుంటే మీకు మేము తొందరగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన
డబ్బులు మంజూరు చేపిస్తామని చెప్పి ఎవరైనా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పైరవీలు చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దని నేను కోరుతున్నాను. అధికారులు ఎవరైనా డబ్బులు అడిగినా వాళ్ళకి ఇవ్వద్దని నేను కోరుతున్నాను. ఎవరైనా మీరు డబ్బులు అడిగితే నేరుగా నాకు చెప్పండి, ₹1 ఖర్చు లేకుండా మీకు మంజూరు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి. అదేవిధంగా ఇవాళ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు కొంతమందికి ఎల్ఓసీలు అవసరం పడతాయి. కొంతమంది ముందుగానే హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్లు చేయించుకుంటారు, బాగు చేయించుకుంటారు, ఖర్చు ఎక్కువవుతుంది. వాళ్ళకి ప్రభుత్వ పరంగా సీఎంఆర్ తరఫున కొంత ఆర్థిక సహాయం చేయించనిస్తున్నాం. ఈ ఎల్ఓసీల విషయంలో కానీ లేదా సీఎంఆర్ విషయంలో కానీ లేదా రేపు వచ్చే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ ఎవరు కూడా ఎవరికి ₹1 కూడా లంచం ఇవ్వద్దు. ఎవరన్నా డబ్బులు ఇస్తే తప్ప పని చేయము అని చెప్తే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. వాస్తవంగా మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా ఇచ్చింది. అయినా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరిని గెలిపించారు అంటే కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే అయితే కొంత నిజాయితీగా పని జరుగుతుంది, కొంత అవినీతి తగ్గుతుంది, మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే నమ్మకంతో నాకు ఓటేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మీరందరూ నాకు సహకరించాలి. మా అధికారులను కూడా కోరుతున్నా, అదేవిధంగా మీ అందరూ కూడా కోరుతున్నా, ఎక్కడ కూడా అవినీతికి అక్రమాలకు అవకాశం ఇవ్వద్దు. నేను మీడియా మిత్రులను కూడా కోరుతున్నా, మీ దృష్టికి ఏదైనా ఒక ఖచ్చితమైన సమాచారంతో ఏదైనా అవినీతికి సంబంధించిన విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మండలానికి నేను చాలా హామీలు ఇచ్చాను, ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వేలేరు పీసరోగా మంచి రోడ్డు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వేలేరు నుంచి హైదరాబాద్కు ఒక బస్సు సౌకర్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ధర్మసాగర్ నుంచి నారాయణగిరి ముప్పాల మీదుగా వేలేరు కూడా ఒక మంచి రోడ్డు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక పనులు మనం ఈ నియోజకవర్గంలో చేసుకోవాల్సి ఉంది. అందులో మొట్టమొదటిగా నేను ప్రాధాన్యత ఇచ్చేది మన వరంగల్ జిల్లాలోనే సాగునీరు లభించని ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది వేలేరు మండలం. ఆ వేలేరు మండలంలో మద్దెలగూడెం కావచ్చు, పీసర కావచ్చు, శాలపల్లి కావచ్చు, వేలేరు కావచ్చు, కమన్పేట కావచ్చు, ఈ ప్రాంతాలకు సరైన సాగునీరు లేక ప్రజలు రైతులు అవస్థపడుతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకనే గతంలో ₹104 కోట్ల ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసుకున్నాం. ఖచ్చితంగా వచ్చే ఖరీఫ్ లోపల, అంటే ఇప్పటికిప్పుడు నేను నీళ్ళు ఇస్తానని చెప్పాను, వచ్చే ఖరీఫ్ లోపల అంటే వచ్చే జూన్ వరకు ఆ ఎత్తిపోతల పథకం పనులన్నీ కూడా పూర్తి చేయించి మన వేలేరు మండలంలోని ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు అందించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు మనం అందరూ కూడా సహకారం అందిస్తాం. అందుకు మీరందరూ కూడా నాకు సహకరించవలసిందిగా, మీ తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. చెకింగ్ చేస్తున్నారు. శ్రీ మానస వైపాస్ శ్రీనివాస్, శ్రీ మందుల వైపాస్ శ్రీనివాస్, బాయకొండ శ్రీలింగయ్య, టీచర్ గ్రామము ఆర్ విమల కేరఫ్, టీచర్ గ్రామము యు మనమ్మ, టీచర్ గ్రామము ఓ ఎల్లమ్మ సన్న పెళ్ళయ్య,
గ్రామము ఎస్ రాజు కేర్ ఆఫ్ మాస్టర్ సాక్షి. అమిగుడుల గ్రామము కె సరిత వైఫ్ ఆఫ్ సుధాకర్. షోడశపల్లి గ్రామము ఎన్ ఉదయ్ కుమార్. కమర్పేట గ్రామము ఎల్. వేలేరు గ్రామము జి శ్రీనివాస్ రెడ్డి. ఉప్పలయ్య సన్నా వెంకటయ్య. కేర్ ఆఫ్ రవీందర్ వైఫ్ ఆఫ్ వెంకటయ్య. వైఫ్ ఆఫ్ లేట్ సాయన్న.